నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడులో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పరిచయ వేదిక కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గజమాలతో సన్మానించిన టీడీపీ నేతలు. ఇంతమంది జనాల మధ్య ఈరోజు కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసమేనన్నారు. నెల్లూరు రూరల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తాను ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదని, తనను ఎవరైనా విమర్శిస్తే భగవంతుడు చూసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడూరు పాడంతా పసుపు మయమైంది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. వేదిక మీద మీ అందరికీ నమస్కారం. వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు కమలాకర్ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమం నన్ను పిలవడం, మీ అందరి ముందు నేను నిలబడి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి లాగా, లేకపోతే మీ గిరి మాట్లాడినట్టు కానీ, కమలాకర్ రెడ్డి మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను. నేను పని చేయగలుగుతా, పని చేసి చూపిస్తాం. నేను ఒక్కటే చెప్పేది, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మన రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా పక్కోళ్ళ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు, దానికి సమాధానం ఉండదు. దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను, ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు. సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా. మనసు నచ్చి ఏదో మనసు గాయపడి అక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య. సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మన అందరం ఉన్నాం. భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధర్కి ఓటేసి శాసనసభను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల. తర్వాత నాది నెక్స్ట్, నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను. నేను కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని, మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ కొత్త కాలం నుంచి కుడితిపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను. కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు. నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డుని ముందు చేయిస్తాము. అంటే ఈ పెళ్లి కట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నాను. అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసి చూపిస్తాము. అందులో శ్రీధర్ నాకు తోడు ఉంటే మీ అందరికి కూడా అదృష్టం ఇటువంటి